అది కూడా మెల్లగా వెళ్తుంది. మనం హైవే పైన రాంగ్ రూట్లో వెళ్తున్నాం. రోడ్ ఎండ్ అయిపోయింది, ఎటు పోవాలో అర్థమవుతలే. ఇప్పుడు ఈ చెట్టు కింద దగ్గర 2 hours కూర్చున్నాం. విశ్వనాథ్ టెంపుల్కి కరెక్ట్గా 1/2 kilometer బ్యాక్లో ఉన్నాం. మనమైతే ఇక్కడనే ఉన్నాం లక్నోలో. ఇగో ఇక్కడ వేసుకున్నాం క్యాంపింగ్. నైట్ వచ్చేసరికి 9 అయింది. ఇక్కడ నుంచి వారణాసి 250 kilometers ఉంది. ఒక 3 to 4 hours వెళ్ళిపోతాము. ఇక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి బోరింగ్ ఎందుకు. ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరుతున్నాం. ఇగో ఈ మామిడి చెట్టుకు అయితే పొద్దున్న నుంచి మామిడి పండ్లు పడుతూనే ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా తింటున్నారు, మేము కూడా తిన్నాం. లక్నో నుంచి ఒక 50 kilometers వచ్చినాం మనము. 50 kilometers వచ్చిన తర్వాత ఉంది ఇది ట్రైన్ ఉంది. అది కూడా మెల్లగా వెళ్తుంది. కనీసం ఫ్లైఓవర్ అనే వేయలేరు హైవే కాబట్టి. ఎట్లా కారుతున్నాయి అబ్బా, మామూలుగా కాదు, ఒక రేంజ్లో కారుతున్నాయి. కనీసం మీద నేషనల్ అయినప్పుడు ట్రైన్ అన్నా కొంచెం స్పీడ్గా వెళ్ళి ఏదన్నా పెట్టుకోవాలి. అది మెల్లగా ఏదో ఆగిపోయినాక స్టేషన్లో పోతుందో అట్లా పోతుంది అది. మన జాకెట్లకు దానికి హెల్మెట్కి అయితే నిండా గారిని చెమటలు. మనం హైవే పైన రాంగ్ రూట్లో వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ రోడ్ వర్క్ నడుస్తుంది, డైవర్షన్ పెట్టిర్రు, అందుకనే వెళ్తున్నాము. లాస్ట్ 2 kilometers నుంచి రాంగ్ రూట్లోనే వస్తున్నాం. ఇక్కడ మళ్ళీ మన రూట్ మనకు పెట్టేసిర్రు. వచ్చేసినాం. ఇంకా మనకు ఇక్కడ నుంచి 180 kilometers ఉంది వారణాసి. టైం వచ్చేసి 10 అవుతుంది. 1 o'clock వరకు వెళ్ళిపోతాం అనుకుంటున్నా, చూద్దాం. ఈ రోడ్కి అయితే ఫస్ట్ టోల్ గేట్ ఇది. మొత్తం అక్కడ నుంచి వస్తున్నాం కదా, అంతా సిమెంట్ హైవేనే ఉంది. ఇంకొకటి వచ్చింది రైల్వే క్రాసింగ్. ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు. ఇంకా ఇంటికి వెళ్ళడానికి నాకు తెలిసి 5 days పడుతుండేసి. ఎందుకంటే 2 days ఉందాం అనుకుంటున్నాము. ఈరోజు రేపు వారణాసిలో ఉండి ఎల్లుండి వారణాసి నుంచి బయలుదేరుతాము. వారణాసి నుంచి బయలుదేరి మ్యాక్సిమం వీలైనంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం. రోడ్ ఎండ్ అయిపోయింది, ఎటు పోవాలో అర్థమవుతలే. ఇప్పుడు ఇక్కడ నుంచి రోడే లేదు. ఇది వెరైటీగా అయింది, ఎండ్ అయిపోయింది రోడ్డు. ఊర్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఇటుకలు చేసేది కాల్చేది మాత్రం వెరైటీగా ఉంది. ఒకటం పైకి ఈ రోడ్లో అయితే రైల్వే క్రాసింగ్ చాలా ఉన్నాయి.
మళ్ళీ అయితే రోడ్కి వచ్చేసినాము ఆ ఊర్లో నుంచి. ఇప్పుడే చాయ్ తాగినాం, థమ్స్ అప్ తాగి బయలుదేరుతున్నాం. చాయ్ మాత్రం టేస్ట్ బాగుందని చెప్పి నేను 2 తాగినా. మనోడు ఒకటి తాగిండు. మనోడు బ్రెడ్ పకోడీ తిన్నాడు, నేను తినలేదు. ఎందుకంటే నాకు మొత్తం స్టమక్ అంతా అప్సెట్లో ఉన్నది, పొద్దుగాల నుంచి తంట అయిపోతా ఉంది. అందుకని నిన్నటి నుంచి అట్లనే ఉంది. ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ కంట్రోల్ కాలేదు. అందుకని చెప్పి నేనైతే ఏం తినలేదు. చాయ్ కూడా తాగద్దు అనుకున్నా కానీ మళ్ళీ ఓపిక కూడా ఉండదు అని చెప్పి తాగిపోతున్నా ఇక్కడ నుంచి. ఇంకా మనకు 105 కిలోమీటర్స్ ఉందంట. దగ్గర 2 అవర్స్ అయితే పట్టచ్చు. ఇక్కడ దీని పరిస్థితి అయితే మొత్తం యాక్సిడెంట్. ఇక్కడ ఎక్కువ అయితే రాంగ్ రూట్లలో ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ అన్నీ రాంగ్ రూట్లోనే వస్తున్నాయి. ఇక్కడ మన సైడ్ అయితే రాంగ్ రూట్లో వస్తే మనం భయం పడుకుంటా అటు సైడ్ నుంచి వస్తాం కదా. ఇక్కడ అట్లా కాదు, దర్జాగా ఇటు సైడ్ నుంచి వస్తాడు, డివైడర్ నుంచి. ఏదైనా ఊరు వచ్చిందంటే ఊరికి 5 కిలోమీటర్ ముందు 5 కిలోమీటర్ తర్వాత అన్నాడు. మొత్తం రాంగ్ రూట్లో అయితే చూసుకుంటూనే పోవాలి మనం, స్పీడ్గా వెళ్ళలేము. వస్తారు ఇంకా లైట్లు వేస్తారు, అట్లా కొడతారు, పక్కా జరగండి అన్నట్టు. ఈ చెట్టు కింద దగ్గర 2 అవర్స్ కూర్చున్నాం. కొద్దిసేపు కూర్చుందామని చెప్పేసి ఒక 2 గంటలు కూర్చున్నాము. జనాలందరూ ఇగో ఈ లారీ ఆగింది, సడ దిగేసారు. ఎక్కడికి నచ్చిర్రు ఏమో, నిండా వచ్చిర్రు. ఇక్కడ నుంచి మనకి ఇంకా 45 కిలోమీటర్స్ ఉంది వారణాసి. 45 కిలోమీటర్స్కి 53 మినిట్స్ చూపిస్తుంది. టైం అయితే 3:18 అయింది. మనం 4 కల్లా వెళ్ళిపోతాము. వెళ్ళిపోయి ఈరోజు రూమ్ తీసుకోవాలి. ఈరోజు ప్లస్ రేపు 2 రోజుల కోసం రూమ్ మాట్లాడాలి వారణాసిలో. ఈ 2 డేస్ వారణాసిలో ఉండి ఎల్లుండి వారణాసి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అంటే డైరెక్ట్గా వెళ్ళిపోము, ఎందుకంటే ఆల్మోస్ట్ 1300 కిలోమీటర్స్ వస్తుంది. 1333 ఎంత లేదన్నా ఒక 3 డేస్ పట్టచ్చు మనకి 1300కి. డైలీ 400 or 500 వేసుకుంటే డైలీ 450 కిలోమీటర్స్ అట్లా వెళ్ళిపోతాము. 3 డేస్లో వెళ్ళిపోయేటట్టు చూస్తాం. ఈ ఫుడ్ వచ్చేసి అందరు ఓకే తినొచ్చులే అంటాం కానీ, అంటే తినొచ్చు కానీ ఒక 1 వీక్ అట్లయితే తినగలుగుతాం. కానీ ఇట్లా 30 డేస్ అయితే మాత్రము బోర్ కొడుతుంది. నాకైతే ఇక్కడ దాల్ వాసన చూస్తే వాంతి వస్తున్నది నాకు. స్టార్టింగ్లో అయితే అదే తిన్నాము, కానీ ఇప్పుడు వాసన చూస్తే వాంతి వస్తుంది. ఇక్కడ దాల్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు డైరెక్ట్ పప్పు ఉంటుంది కదా, ఏదైనా పప్పు తీసుకుంటారు, ఉడకబెట్టేస్తారు. ఏముండదు మన దగ్గర. పగలగొట్టి దాని పొట్టు తీసేసి నీట్గా కడిగేసి అట్లా వండుతారు కదా, అట్లా ఏముండదు. ఇప్పుడు పెసరపప్పు ఉంటే డైరెక్ట్ పెసరాళ్ళు తీసుకుంటారు, ఉడకబెడతారు, దాంట్లో కొంచెం కారము పసుపు వేస్తారు, ఇచ్చేస్తారు, అంతే. గుడాలు బుక్కినట్టు అవుతుంది సేమ్. ఫస్ట్ అయితే నేను మా ఊరికి వెళ్ళాలి. ఊర్లో ఒక 2 డేస్ ఉండి కోసం అమౌంట్ రెడీ చేసుకోవాలి. అమౌంట్ అంతా ఓకే అయినాక సౌత్ ఇండియా ట్రిప్ వెళ్తా. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉన్నట్టుంది ఒక ఫ్లైట్. ఇక్కడ ఏం ఎయిర్పోర్ట్ ఉంది దగ్గరలో, ఆ ఫ్లైట్ అయితే మెల్లగా వెళ్తుంది. ఉంటే లక్నోలో ఉంటుంది. లక్నో నుంచి అయితే చాలా దూరం వచ్చినాం మనం. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉన్నట్టుంది. డ్రోన్స్ అయితే ఫ్లై చేయొద్దంట. ఇగో లెఫ్ట్ సైడ్లో మొత్తం ఎయిర్ప్లేన్సే ఉన్నాయి. ఓ లాస్ట్లో అన్నీ ఇది అకాడమీ ఉందా ఏమి? పోయేది తక్కువ, లొల్లి ఎక్కువ.
ఓరియంటల్ కాలనీ. ఇంట్లో మాత్రం 21 కిలోమీటర్స్ అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్. అక్కడ వెనకాల బోర్డు ఏమో 17 కిలోమీటర్స్ అనే పెట్టారు. మనోడైతే ఇంకా చాలా వెనకాల ఉన్నాడు. అందుకని చెప్పేసి వారణాసి ఎంట్రన్స్లోనే ఆగుదాం అనుకుంటున్నా మనోడు వచ్చిందాక. వారణాసి సిటీ అయితే ఇటు సైడ్ చూడ్డానికైతే బాగుంది. అక్కడ సైడ్ మాత్రం చిన్న ఓల్డ్ వారణాసి అయితే మొత్తం చిన్న సందు గల్లీ గల్లీలు ఉంటుంది. కానీ ఇక్కడ న్యూ అయితే బాగుంది చూడ్డానికి. ఇక్కడైతే నీడ ఉంది కదా, కార్నర్లో ఆగుదాం. కాకపోతే మనోడు వస్తాడేమో చూడాలి. ఇక్కడ శివుంది పెట్టి చూడండి కరెక్ట్ సెంటర్లో. వారణాసిలోకి అయితే ఎంట్రీ అయినాము. ఇక రూమ్ అయితే తీసుకోవాలి, కానీ ఎక్కడ తీసుకోవాలని మాత్రం ఫిక్స్ కాలే. అంటే గుడికి కొంచెం దగ్గర అయ్యేటట్టు వాకబుల్ డిస్టెన్స్ ఉండేటట్టు తీసుకుంటాం. ఒక 1 కిలోమీటర్ అయినా పర్లేదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనము బైక్ల మీద తిరిగినాం అనుకోండి గల్లీలలో ఇబ్బంది అనిపిస్తుంది మనకు. ఎందుకంటే మళ్ళీ బండి ఎక్కడన్నా చిన్న గల్లీలో పెట్టినాము, వాళ్ళని తొలగించారు అంటే మనకే ఇబ్బంది. అందుకని చెప్పేసి నడుచుకుంటూనే వెళ్ళేటట్టు ఉండాలన్నమాట అన్నీ మనకి. కోసం ఎట్లాంటి బ్రిడ్జ్ చేసారో దాని మధ్యలో రైలు ఉంది. స్ట్రైట్గా పోవాలి. విశ్వనాథ్ టెంపుల్కి కరెక్ట్గా 1/2 కిలోమీటర్ బ్యాక్లో ఉన్నాము. హోటల్ కోసం నింపుతున్నాం మేము. ఈడ మనకు కావాల్సింది పార్కింగ్ విత్ హోటల్. వితౌట్ పార్కింగ్ అయితే అవసరం లేదు. ఒక 500 ఎక్స్ట్రా అయినా సరే కానీ పార్కింగ్ అయితే కంపల్సరీ. మొత్తం టెంపుల్కి వెళ్ళే వాళ్ళే. హోటల్స్ అయితే చాలా ఉన్నాయి కానీ పార్కింగే లేదు ఇక్కడ. నేను రిక్షా ఇప్పటివరకు ఎక్కలే. మన లాస్ట్ షాపింగ్ పాయింట్ ఇది. ఇక ఏమైనా కొనాలంటే ఇక్కడ కొనుక్కుంటాము. ఇక తర్వాత ఇంటి దాకా ఏం కొన్నాము. ఇక దగ్గర ఒక 10 హోటల్స్ అయితే తిరిగినాము. ఎక్కడ కూడా దొరకలేవు పార్కింగ్ ఉండి. ఈ హోటల్ అయితే దొరికింది. ఇది 2 డేస్కి కలిపి 2500 అయింది. ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.